మహిళా సాధికారతలో, పరిసరాల పరిశుభ్రతలో, పారిశుద్ధ్య పరిరక్షణలో శ్రీమతి అనితా చావలి గారి పేరు ప్రథమ శ్రేణిలో నిలుస్తుంది. బిల్డ్ ఇట్ బియాండ్ వంటి పుస్తక రచనలతో మంచి రచయిత్రిగా స్వచ్ఛ భారత్ మిషన్ లో ఆమె చైతన్యవంతమైన పాత్ర పోషించారు. గౌతమి మహిళా మండలి కార్యదర్శిగా 2 దశాబ్దాల పైబడి ఆమె అందించిన కమ్యూనిటీ సేవలకు గుర్తింపుగా నారీ శక్తి పురస్కార్, మహిళా నాయకత్వ పురస్కార్, అబ్దుల్ కలాం జాతీయ అవార్డు వంటి ఎన్నో గౌరవాలు, పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు మరియు దక్షిణ మధ్య రైల్వేలకు ఆమె క్రియాశీల ప్రచారకర్తగా వ్యవహరించడంతో పాటు జలవనరుల సంరక్షణ, ప్లాస్టిక్ వ్యతిరేకత వంటి సామాజిక అంశాలపై దృష్టి సారించి నారీ సేన యూట్యూబ్ ద్వారా సమాజంలో పర్యావరణ స్పృహను జాగృతం చేశారా. బాధ్యత గల పౌరురాలిగా సామాజిక కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్న శ్రీమతి అనితా చావలి గారిని తెలంగాణ అమెరికా తెలుగు సంఘం అభినందిస్తోంది. టీటీఏ గ్రీన్ విజనరీ అవార్డుతో సత్కరిస్తోంది. టీటీఏ గ్రీన్ విజనరీ అవార్డు గోస్ టు శ్రీమతి అనితా చావలి గారు. ఇంత అపురూపమైనటువంటి సేవని మన సొసైటీ కోసం చేస్తున్నటువంటి శ్రీమతి అనితా చావలి గారిని, వారి అద్భుతమైనటువంటి సేవా దృక్పథాన్ని గౌరవిస్తూ ఈ రోజున టీటీఏ గ్రీన్ విజనరీ అవార్డ్ ని ప్రెజెంట్ చేస్తూ ఉన్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాము శ్రీమతి అనితా చావలి గారు. Anita garu, you are an inspiration to millions of human beings, especially women. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనేది మనకి అనిత గారు లాంటి వాళ్ళు నిరూపించారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. తదుపరి అవార్డ్ టీటీఏ హ్యూమానిటేరియన్ అవార్డ్ టు మిసెస్ రామలీలా బండా గారు. స్పెషల్ ఏవి ప్లీజ్. హనుమకొండ జిల్లా